ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రీతిగా మరి లైవ్ కార్యక్రమంలో మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీరందరూ కూడా సంతోషంతోటి మరి దేవుని యొక్క రెక్కల చాటును భద్రపరచబడి ఆనందంతో ఉన్నారని నేను విశ్వసిస్తూ నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, లైవ్ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని నమ్మి మేము ప్రభువునందు విశ్వసించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవునికి ఎల్లప్పుడూ కూడా. మరి ఈ లైవ్ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా వాయిస్ ఆఫ్ సాల్వేషన్ మినిస్ట్రీస్ యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. మరి ఈరోజు విన్నర్ని అనౌన్స్ చేసుకుందాం. సెర్మన్ అయిపోయిన తర్వాత వాక్యం మనం ధ్యానించుకున్న తర్వాత మొన్నటి దినాన గురువారం రోజు జరిగిన మరి బైబిల్ క్విజ్ ఎఫిషియన్స్ చాప్టర్ ఎఫెసీయులకు రాసిన పత్రిక మీద ఎవరైతే సరైన సమాధానాలు చెప్పారో వారి గురించి ఫస్ట్ గల్తీలకు రాసిన పత్రిక మీద విన్నర్స్ని లాస్ట్ వీక్ అనౌన్స్ చేశాము. మరి లాస్ట్ వీక్లో జరిగిన యొక్క బైబిల్ క్విజ్ ఎఫెసీయులకు రాసిన పత్రిక మీద ఈరోజు విన్నర్స్ని అనౌన్స్ చేద్దాం. మరి అట్టి రీతిగానే ఇంకొక బైబిల్ క్విజ్ కూడా కండక్ట్ చేద్దాము. ఏదంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిపియన్స్ చాప్టర్లో మరి మనము అనుకున్న రీతిగా బైబిల్ క్విజ్ కండక్ట్ చేసుకుందాం. ఈరోజు అందరు సిద్ధపడి ఉన్నారండి. మరి దాని నిమిత్తమే మీరందరూ కూడా మరి మీ ఎఫర్ట్స్ అన్ని పెట్టి ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1 నుంచి 4 అధ్యాయాలు కూడా 4 చాప్టర్స్ తరువుగా చదివారని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించడం ద్వారా నా యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే తద్వారా నేను సరే దీని ద్వారా అయినా బైబిల్ చదవటం ద్వారా మీరు బైబిల్లో ఉన్న అనేకమైన సంగతులు మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 4 అధ్యాయాలు చదివినప్పుడు వాటిలో ఎక్కడి నుంచి నేను ప్రశ్న అడుగుతానో తెలియదు, కానీ మీరు 4 అధ్యాయాల్లో ప్రతి విధంగానే ప్రతి వర్డ్ కూడా మీరు మెమరీలో స్టోర్ చేసుకుని ఉంటారు. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీరు బైబిల్ రీడింగ్లో ఒక స్టెప్ ముందుకే వెళ్ళాలని చెప్పేసి బాగా చదువుకోవాలి, టైం వేస్ట్ కాకుండా. అయినో కొంతమంది ఉద్యోగాలకు వెళ్తున్నారు, సో కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు. సో ఏదో ఒక విధంగా బైబిల్ రీడింగ్ అనేది నిన్న సండే కాబట్టి బైబిల్ రీడింగ్ కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అందరు సిద్ధపడి ఉన్నారని ప్రభువునందు నేను విశ్వసిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రభువా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడటానికి ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు దేవా. ప్రియ బిడ్డలు నాయన లైవ్ కార్యక్రమాన్ని నిత్యము ప్రభువా మరి ఫాలో అవుతూ ఉండగా చూస్తూ ఉండగా దేవా వారికి ఏదైతే అవసరతలు ఉన్నాయో ప్రభువా మరి స్పిరిచువల్గా, ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా ప్రభువా వారు ఎక్కడ గ్రో అవ్వాల్సిన అవసరం ఉన్నదో, ఎక్కడ ఇంకా డౌన్ స్టేజ్ ఉన్నదో ప్రభువా అది మరి ఈ 4 పిల్లర్స్ లాగా ఉన్నాయి. ఏ పిల్లర్ కొంచెము హైట్ తక్కువగా మరి ఏ విధంగా ఉందో ప్రభువా దాన్ని సమానంగానో మరి ఈ కృపలో అత్యధికమైన విషయంలో దయచేసి నడిపించుకొని అడుగుతున్నాను. ఎక్కడ ప్రతి ఆటంకాలు ఉన్నా వారి కుటుంబాల్లో కావచ్చు, మరి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో కావచ్చు, ఎక్కడా నాయన ఇదిగా ఆటంకాలు ఉన్నా అవన్నీ కూడా కొట్టివేసి పూర్తిగా నాయన విక్టరీలో వారిని నడిపించుకొని అడుగుతున్నాను. దేవా నీ మహిమ కొరకు వారిని నిలవపెట్టుకోమని, ఈ యొక్క రాకడి కొరకు వారిని సిద్ధపరచుకోమని, రక్షణ ప్రణాళికలో కూడా ప్రతి ఒక్కరిని కూడా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నడిపించి తద్వారా నాయన ఇదిగా వారి సాక్ష్యం ద్వారా వారి మహిమ ద్వారా అన్ని నాయన వారు ఇస్తున్న మహిమని నువ్వు పొందుకొని సమస్త మహిమని, ఘనతని, ప్రభావాన్ని నువ్వు ఒక్కడివే పొందుకోమని మమ్మల్ని అందరినీ కూడా నీ సిలువ చాటును మరుగుపరచండి. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా నీ దాసునైన నేను బలహీనుడు ప్రభువా మరి నీ ఆత్మతో బలపరిచి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నువ్వు ఒక్కడవే మహిమని, ఘనతని, ప్రభావాన్ని పొందుకోమని నన్ను నీ నోటి బూరగా వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. దేవుని స్తోత్రం. మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని మరొకసారి వాయిస్ ఆఫ్ సాల్వేషన్ మినిస్ట్రీస్ అనే యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయ్యున్న దేవా అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం.
దేవుని స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా వాయిస్ ఆఫ్ సాల్వేషన్ మినిస్ట్రీస్ అనే యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. మరొక పాట. నీవు ప్రేమించితివు దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.
నలిగివేసినావు నా శాపము బాప నలిగి వ్రేలాడితివి నా పాపము బాప నరరూపివైనావు నా శాపము బాప నలిగి వేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములు నీవే నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములు నీవే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా మనుగడ ముందే నీ గ్రంథములో ఉండే నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో అద్భుత ప్రేమ సంకల్పం నీకేమి చెల్లింపు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నీకేమి చెల్లింపు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. దేవునికి స్తోత్రం. మరి చక్కని పాటలు, మరి చివరి పాట, ఎందుకంటే టైం ఉంది కాబట్టి మనకి. సో 5 minutes అనదర్ వీ హ్యావ్ టైం. సో ఇంకో చివరి పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతించుకుందాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలం అంతా ప్రియ ప్రభువే నా పరిహారి అనే పాట పాడుకుంటూ దేవుని కనపరుచుకుందాం.
परिहारी प्रिय యేసేన परिहारी నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ దేవునికి స్తోత్రం. మరి దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రీతిగా మనము అనుదినము ఈ లాక్డౌన్ టైంలో లైవ్ కార్యక్రమంలో ఏకీభవించి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఈ సమయంలో మనము ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. వాక్య భాగంలోకి వెళ్లే ముందు మరొకసారి మిమ్మల్ని అందరినీ సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే ఒక లైవ్ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారని,
సంతోషంగా మరి దేవుని యొక్క కనురెక్కల చాటు భద్రపరచబడి అందరూ ఆరోగ్యముతోటి ఆయుష్తోటి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మరి దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తున్నారని నేను నమ్ముతూ నేను కూడా మీ నిమిత్తమై దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్తాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరొకసారి లైవ్ కార్యక్రమం ద్వారా మేము ఈ రీతిగా కలుసుకొని మరి దేవా నేను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి ఎంతమంది బిడ్డలైతే ఈ లైవ్లో ఏకీభవిస్తున్నారో వారందరినీ ప్రత్యేకమైన రీతిలో వారిని, వారి కుటుంబాలని, వారి పిండిని, వారి పిండి పిసుకు తొట్టిని, వారు బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, వారి పొలము, మరి భూఫలము, నాయన పశువులు అన్నీ కూడా దీవించబడును కాక అని ప్రార్థిస్తున్నాను. మరి కలిగిన సమస్తము వారి వ్యాపారాలు, ఉద్యోగాలు, మరి నాయన వారికి సంబంధించింది ఏదైనప్పటికీ కూడా అన్నీ కూడా మల్టిప్లై అవును కాక, దీవించబడును కాక అని ప్రార్థిస్తున్నాను. వాక్యము ద్వారా మనందరితో కూడా మాట్లాడమని అడుగుతున్నాను. నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మరి నువ్వు ఒక్కడివే మహిమని, ఘనతని, ప్రభావాలను పొందుకోమని దేవా, మరి ఎక్కడా కూడా ఎలాంటి ఆటంకం అనేది జరగకుండా పూర్తిగా నీ యొక్క దేవదూతల కాటులు నడిపించమని, మా సాక్ష్యముల ద్వారా మహిమని, ఘనతని, ప్రభావాలను పొందుకోమని, పరిశుద్ధాత్మ నడిపింపు మా అందరికీ కూడా దయచేయమని ఈ రాత్రి పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో మరి ఈరోజు బైబిల్ క్విజ్ ఉన్నది. గత వారము ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసియన్స్ చాప్టర్ మీద ఎవరైతే విన్నర్స్ ఉన్నారో ఆ విన్నర్స్ని ఈరోజు మనము అనౌన్స్ చేసుకుంటూ, మరి ఆ తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిపియన్ చాప్టర్ మీద ఈరోజు బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తుండగా సో మీరందరూ కూడా తరువుగా ఉన్నారని, సిద్ధపడి ఉన్నారని సో నేను విశ్వసించి ప్రభువుని స్తుతిస్తున్నాను. నా ఇంటెన్షన్ కూడా మీరు బైబిల్ రీడింగ్లో సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలన్నది నా ఉద్దేశం. అందుకని క్విజ్ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది జస్ట్ మీ నాలెడ్జ్ కొరకు పరీక్ష అంతే, ఎంతవరకు అది మీకు జ్ఞాపకం ఉంటుందన్నది. సో దాన్ని బట్టి అయినా సరే బైబిల్ రీడింగ్ అనేది మీకు అలవాటు అవుతుంది. ఎవ్రీడే అట్లీస్ట్ కొన్ని అధ్యాయాలు చదవడానికైనా అవకాశం ఉంటుంది అన్నది. సో డైలీ కండక్ట్ చేయొచ్చు, కానీ డైలీ కండక్ట్ చేయడానికి ప్రభు నాకు అనుమతించలేదు. వీక్లీ 2 days మాత్రమే కండక్ట్ చేయమన్నారు. సో ఈరోజు మండే, మరి అగైన్ వీ హ్యావ్ ద బైబిల్ క్విజ్ ఆన్ థర్స్డే. సో ఈ 2 weeks మాత్రము కండక్ట్ చేయడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుడికి స్తోత్రం. యు ఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బైబిల్ క్విజ్. దానికంటే ముందుగా వాక్య భాగాన్ని మనం ధ్యానించుకొని, సో యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి మనం ధ్యానించుకొని, సో వాక్యములో మరి లోతైన మర్మాలని ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని, ఆయన యొక్క జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాలని ప్రభువును కోరుకుంటూ, జాన్ చాప్టర్ 5లో మరి యోహాను సువార్త 5వ అధ్యాయంలో మొదటి నుంచి వచనాలు చూసుకున్నట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంది. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చును గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా మండపములకు దేవదూతలు కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపంలోకి రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరి. అక్కడ 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుడుండెను. చూడండి, అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చును గనుక యేసు యెరూషలేములోకి వెళ్ళాడు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూతలు కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడినప్పుడు మొదట ఎవడు నీటిలోకి దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను స్వస్థపరచబడును. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే గనక హెబ్రీ భాషలో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడి ఒక కోనేరు, బెతస్దా అనే కోనేరు, ఆ కోనేరుకి 5 మండపములు కలవు. మరి ఆయా సమయంలో నీళ్లు కదిలించడానికి దేవదూతలు దిగి వస్తూ ఉంటాయంట. దేవదూతలు నీళ్లు కదిలించినప్పుడు మరి ఎవరైతే వాళ్ళు వచ్చి నీళ్ళు ఇలా కదిలించినప్పుడు ఎవరైతే మరి వచ్చి మొట్టమొదట ఎలాంటి రోగం కలగ వారినైనా సరే వచ్చి ఎవరు మొదట
నీళ్లను తాకుతారో, ఎవరు మొదట నీళ్లలోకి దిగుతారో వారు ఎలాంటి వ్యాధి కలిగిన వారు, ఎంత భయంకరమైన రోగమైనప్పటికీ కూడా ఆ రోగము స్వస్థపరచబడుతున్నదట. సో దేవదూతలు కదిలించినప్పుడు, దేవదూతల నీళ్ళని కదిలింపబడినప్పుడు, మరి దేవదూతల ద్వారా ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు ఎట్టి వ్యాధి కలివైనా సరే ఆ నీళ్ళని తాకినప్పుడు, ఆ నీళ్ళల్లోకి దిగినప్పుడు మొట్టమొదటగా ఎవరైతే ఆ నీళ్ళల్లోకి దిగుతారో, వాటిని తాగుతారో, వాటిని తాకుతారో, మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఎవరైతే ఆ నీళ్ళని దిగుతారో, తాకుతారో, ఆ నీళ్ళల్లోకి మునుగుతారో వారు ఎలాంటి రోగం కలిగిన వారైనప్పటికీ కూడా వారు స్వస్థతను పొందుకుంటూ ఉన్నారంట. అందుకని మరి ఆ యొక్క బెతస్దా అనే కోనేరు దగ్గర అనేక మంది రోగాల చేత పట్టబడి పీడింపబడుతున్న వారు వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి దేవదూతలు ఎప్పుడు నీళ్లు కదిలిస్తే ఒకరి మీద ఒకరు పోటీగా మరి ఆ నీళ్ళల్లోకి దిగి స్వస్థతలు పొందుకోవాలని చెప్పేసి అనేక మంది వస్తున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అనేక మంది పోటీలు పడి మరి దూర ప్రాంతాలలో నుంచి మరి ఒక ప్రాంతంలో ఒక దైవజనుడి దగ్గర స్వస్థత వరం ఉన్నది అని తెలిసినప్పుడు అనేక మంది ప్రజలు ఎక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు ఆ ప్రాంతం దగ్గరికి. దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన ఆ వరాలలో ఒకటి గొప్ప వరము స్వస్థత వరము, స్వస్థపరిచే వరము. మత్తయి సువార్త 10:8 ప్రకారం కూడా దేవుడు అన్నాడు కదా, మీరు అనేకుల్ని స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయండి, మరి నేను ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా చేయండి అని చెప్పేసి అన్నాడు. అంటే మత్తయి సువార్త 10:8 ప్రకారం దేవుడైతే తన శిష్యులకు ఏదైతే ఆజ్ఞాపించాడో దాని ప్రకారంగా మరి దైవజనులకి అలాంటి వరం ఉన్నదని తెలిస్తే కనుక దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. నాకు తెలిసి కాకాణి స్వస్థశాల అని చెప్పేసి అంటారు. అనేక మంది ఫిల్మ్ యాక్టర్స్ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు, ఎందుకంటే క్యాన్సర్స్ నుంచి డెలివరెన్స్ కోసం అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు తాగినప్పుడు స్వస్థత కలుగుతుందని చెప్పేసి వారి నమ్మకం. అనేక మంది అక్కడికి వెళ్ళి మరి స్వస్థతను పొందుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి అట్టి రీతిగానే ఈ బెతస్దా అనే కోనేరు, యెరూషలేములో ఉన్న ఈ బెతస్దా కోనేరు దగ్గర ప్రతి సమయంలో ఆయా సమయాల్లో వచ్చి దేవదూతలు ఏం చేస్తూ ఉంటాయి అంటే, ఎప్పుడు ఏ టైంలో వస్తాయో ఎవరికి తెలియదు, పర్టికులర్ టైం లేదు, ఏ టైంలో వచ్చి దేవదూతలు ఆ నీళ్లను కదిలిస్తాయో తెలియదు. కానీ ఆయా సమయాల్లో వచ్చి దేవదూతల నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవరైతే ఆ నీళ్ళల్లోకి దిగునో, ఆ నీళ్ళల్లోకి తాకునో, మరి ఆ నీళ్ళల్లోకి మునుగునో వాడు ఎలాంటి వ్యాధి కలిగిన వాడైనప్పటికీ పొందుకుంటాడు. అయితే 38 సంవత్సరాల నుంచి మరి నడవలేని స్థితిలో, కదలలేని పరిస్థితిలో ఒక వ్యక్తి అక్కడే కూర్చొని ఉన్నాడు. 38 సంవత్సరాలు అక్కడ 38 ఏండ్ల నుంచి వ్యాధి మనుషుడు ఉండెను. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి వ్యాధితో బాధపడుతూ అక్కడే ఉంటూ ఉన్నాడు. కానీ ఆయన ఈ 38 ఇయర్స్లో ఎప్పుడు కూడా స్వస్థతను పొందుకోలేదు. అనేక మంది దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, ఆ ప్రాంతంలో నుంచి, పక్క ప్రాంతాల్లో నుంచి, మరి ఆ వీధిలో నుంచి, పక్క వీధిలో నుంచి కూడా వచ్చి స్వస్థతలు పొందుకొని వెళ్తున్నారు. కానీ 38 ఇయర్స్ నుంచి లిటరల్గా అదే శాపముతో పట్టబడి పీడింపబడుతున్న వాడు ఉన్నాడు. తన జీవిత కాలం అంతా ఆ రోగముతో పట్టబడి కదలలేని స్థితిలో 38 ఇయర్స్ అక్కడే ఉన్నాడంట. చూడండి, యేసు వాడు పడి ఉండట్టు చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వాడిని చూశారంట. యేసయ్య మరి ఎన్నిసార్లు గమనిస్తూ ఉన్నాడు తెలియదు వాడిని. అనేక మంది వస్తున్నారు, దేవదూతలు నీళ్లు కదిలించగానే స్వస్థతలు మరి దిగి నీళ్ళల్లోకి దిగి స్వస్థతలు పొందుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఈ వ్యక్తి మాత్రం 38 సంవత్సరాల నుంచి అదే పొజిషన్ అక్కడే కూర్చున్నాడు. ఎలాంటి మూమెంట్ అతని జీవితంలో లేదు, ఎలాంటి కదలిక తన జీవితంలో లేదు. ఎక్కడ మొదలు పెట్టాడు తన జీవిత ప్రయాణం, ఎక్కడ మొదలైందో అక్కడే ఉన్నాడు. దాంట్లో ఏ గ్రోత్ కూడా కనిపించట్లేదు, ఎలాంటి కదలిక లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. దేవుడేమో మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అన్నాడు. మరి ఆ వ్యక్తి జీవితంలో 38 సంవత్సరాలు ఎలాంటి కదలిక లేదు, అక్కడే కూర్చొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. మరి ఏమన్నా కదులుతాడేమో, మూవ్ అవి ముందుకు వెళ్తాడేమో, అట్లీస్ట్ కొంచెం కదిలినా సరే, మరి ఎవరినన్నా బతిమాలుకున్నా సరే మరి కొంచెం ముందుకు తీసుకువెళ్తారేమో అని చెప్పేసి యేసయ్య చూస్తూ ఉన్నాడు.
38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ఆ స్థితిలో ఉన్నాడు. యేసు వాడు పడి ఉన్నట్టు చూసి వాడు అప్పటి నుంచి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి తెలుసుకుని ఎప్పటి నుంచి ఈ వ్యక్తి వ్యాధితో బాధపడుతున్నాడంటే మరి తన చిన్న వయసు నుంచి అనుకోవచ్చు. బహుకాలం 38 years బహుకాలం నుంచి మరి ఇదే స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోర్చున్నావా అని వారిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకి ఉత్తరమిచ్చాను. మరి ఆ స్థితిలో కూర్చొని ఉన్న వాని దగ్గరికి యేసయ్య వెళ్ళాడంట. వాని దగ్గరికి వెళ్ళినప్పుడు, బాబు, నువ్వు స్వస్థతను పొందుకోవాలని ఆశ ఉన్నదా నీలో అంటే మరి ఆ వ్యక్తి చెప్పాల్సిన సమాధానం, అవును, నాకు ఆశ ఉన్నది, నేను స్వస్థపరచబడగోరుచున్నాను అని చెప్పేసి అనాలి. కానీ ఆయన చెప్తున్న సాకు ఏంటంటే కనుక ఆయన అంటున్నాడు కదా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. మరి ఇమ్మీడియట్గా, దేవా, నేను స్వస్థతను పొందగోరుచున్నాను ప్రభువా, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నేను స్వస్థత పొందుకోవాలని ఆశపడుతున్నాను అని చెప్పండుంటే దేవుడు వెంటనే అతనికి స్వస్థతను దయచేసేవాడు. అది వేరేలాగుండేది. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే కనుక, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకి మరి ఎవరు లేరు అంటున్నాడు. ఎవరు వస్తారండి? ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. ఎవరికి స్వస్థత వాళ్ళకి అవసరమై ఉన్నది. ఎవరి ఉద్యోగాలు వాళ్ళకు బిజీ అయిపోయింది. ఒకరికొకరికి హెల్ప్ చేసుకునే రోజులు కాదు ఇవి. ఒకరికొకరికి సహాయం చేసే రోజులు కాదు ఇవి. ఎవరి యొక్క కుటుంబము, ఎవరి యొక్క బాధ్యతలు వాళ్ళు, ఎవరి రెస్పాన్సిబిలిటీని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అవకాశం ఉన్నప్పుడు సహాయం చేస్తారు. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే కనుక, ఆ కోనేటి దగ్గర యొక్క పరిస్థితి ఏంటంటే అది చాలా క్లిష్టమైన పరిస్థితి. అక్కడ మూమెంట్ వేరే. సరే, కొంచెం టైం ఉందిలే అంటే తీసుకొని వెళ్ళటానికి, ఎవరన్నా రోజుకి కొంచెం తీసుకొని వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే, దేవదూతలు నీళ్లు కదిలించిన వెంటనే ఎవరైతే ముందు దిగుతారో, 10 మంది పోటీబడి ముందు దిగిన 10 మందిలో ఎవరొకళ్ళు చిన్న మరి ఒక ఫీట్ అన్న అడుగు ముందుకు వేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరైతే మొదట దిగుతున్నారో వాళ్ళు స్వస్థతను పొందుకుంటున్నారు. నేను అనుకుంటూ ఉన్నాను, 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ఆ స్థితిలో ఉండకపోతే మరి కొంచెం కొంచెంగా మూవ్ అయినా, మరీ దూరం అయితే కిలోమీటర్ దూరం అయితే ఉండుండడుగా. కోనేటి దగ్గర చుట్టుపక్కల ప్రాంతంలోనే బహుశా ఒక 10 meters 20 meters డిస్టెన్స్లోనే ఉండుంటాడు కదా. మరి అక్కడే కూర్చొని ఉండిపోతే ఈ 38 సంవత్సరాల్లో కొద్దిగా కదిలినా, 1 ఇంచ్, సరే 1/2 ఇంచ్, 1 ఇంచ్ కూడా కాదు, 1/2 ఇంచ్ కదిలినా కానీ మరి రోజులో ఎంత మూవ్ అవ్వచ్చు? సరే, రోజు వదిలేసేయండి, సంవత్సరానికి మరి ఎంత మూమెంట్ అనేది అతనిలో రావచ్చు. అతనికి ఆశ ఉన్నది, స్వస్థత పొందుకోవాలని ఆశ ఉన్నది. కానీ ఎవరన్నా వచ్చి తీసుకువెళ్ళాలి, ఎవరన్నా వచ్చి మరి నాకు స్వస్థతని కలిగించాలి, మరి ఆ నీళ్ళల్లో ముంచాలి అని చెప్పేసి అనుకుంటారు. అక్కడున్న పరిస్థితి, అక్కడున్న పొజిషన్ వేరే. అక్కడ ఎవరికి వాళ్ళు వచ్చి కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు, మరి రోగాలు, ఏ రోగాలు, గుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారంట. అక్కడ గుంపులుగా పడి ఉన్నారు. అక్కడ టైము, ఎవరికి టైం దొరికితే వాళ్ళు ఆ దేవదూత నీళ్లు కదిలించిన వెంటనే టైం దొరకగానే ఫస్ట్ దిగిపోతూ ఉన్నారు. ఫస్ట్ ఎవరు దిగుతారో వాళ్ళు స్వస్థతను పొందుకుంటున్నారు. అది వాళ్ళ విశ్వాసం. ఈ వ్యక్తి కూడా మరి కొంచెంగా మూవ్ అయినా ఈ పాటికి తన యొక్క మరి ఆ ప్రయత్నంలో, విశ్వాసంలో మరి స్వస్థతను పొందుకునేవాడేమో. ఒక సిచ్యువేషన్, ఒక పర్టికులర్ టైంలో వెళ్ళిపోయేవాడేమో. కానీ అతనిలో ఆశ ఉంది స్వస్థత పొందుకోవాలని. కానీ ఎవరో ఒకళ్ళు తీసుకొని వెళ్ళాలి. అతను కదలటానికి ఇష్టపడట్లేదు. అలవాటు అయిపోయింది. 38 సంవత్సరాలుగా తన జీవితము ఆ రీతిగా కొనసాగించడం తనకు అలవాటు అయిపోయింది. సమస్యల్లో జీవించటము ప్రజలకు అలవాటు అయిపోయింది ఈరోజు. అంతే, ఎప్పుడూ ఉండేదే కదా అంటూ ఉన్నారు చాలా మంది. ఊత పదం ఇదే. ఏదైనా సమస్య రాగానే ఇది కొత్త ఏం కాదుగా, ఎప్పుడూ ఉండేదే కదా. ఎప్పుడూ ఉండేది కాదు. యూ నీడ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. నువ్వు దాన్ని మరి నిన్ను మార్చుకోవాలి. పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటకు రావటం నేర్చుకోవాలి.
నీ లైఫ్లో నీకంటూ ఒక గోల్ ఉండాలి. దేవుడు నిన్ను ఫలించి అభివృద్ధి చెంది విస్తరించమన్నాడు. ఉన్న స్థితిలోనే ఉండటం కాదు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటం దేవుని యొక్క ఉద్దేశం. హయ్యర్ లెవెల్స్కి వెళ్ళటం దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల. కానీ నువ్వు అక్కడే ఉంటున్నావు, ఎవరో వచ్చి సహాయం చేయాలి, ఎవరో వచ్చి నాకు ఇవ్వాలి అని చెప్పేసి. మిరాకిల్ జరగాలి అంటే, అద్భుతం జరగాలి నీ జీవితంలో అనుకుంటున్నావు, కానీ దాని కొరకు నువ్వు ఎప్పుడు కూడా ప్రయత్నించట్లేదు. అద్భుతం జరగాలంటే దాని కొరకు నువ్వు ప్రయత్నించాలి అద్భుతం జరగటానికి. ప్రభువా అద్భుతం చెయ్యి అంటే జరిగేది కాదని. ప్రభువా నా పట్ల ఒక అద్భుతం చెయ్యి, డూ సమ్ మిరాకిల్ అని చెప్పేసి అంటే అది జరిగేది కాదు. కానీ దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. వితౌట్ ఎఫర్ట్స్ పెట్టకుండా ఏది కూడా నీ జీవితంలో సఫలం కాదు. ఎఫర్ట్స్ పెట్టాలి. ఈరోజు బైబిల్ క్విజ్ ఉందన్నారు. బైబిల్ క్విజ్లో మరి నువ్వు చదవకుండా మాస్టర్ గారు అడిగిన దానికి నాకు గుర్తున్న దానికి సమాధానం చెప్తానంటే అది నీ మూర్ఖత్వం. చదివి పార్టిసిపేట్ చేసి నీ అంత నువ్వు ప్రయత్నించినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మతో నీకంటూ కొంత హెల్ప్ చేస్తూ ఉంటాడు. 38 years నుంచి అతను ఏం చేస్తున్నాడు? అక్కడ తన పాత జీవితానికి అలవాటు పడిపోయాడు. అక్కడే ఎవరొకళ్ళు మరి ఆ కదలేని పరిస్థితులను తన ఇంటి వాళ్ళు అటుగా వెళ్ళే వాళ్ళు ఏదో ఒక ఆహారాన్ని అందిస్తున్నారు. మరి అక్కడే తింటున్నాడు, అక్కడే కూర్చుంటున్నాడు. ఎవరో ఆ దారిని పోయేవాళ్ళు, అయ్యా కొంచెం కదిలించండి అంటున్నారు. మాకు సమయం లేదు బాబు, మా పనులే మాకు బిజీగా ఉన్నాయి, మేం దిగాలి అని చెప్పేసి వాళ్ళు బిజీగా ఉంటున్నారు. ఎవరు కూడా అతన్ని కదిలించట్లేదు. ఆయన చెప్తున్న సాకు కూడా అదే. ఏముందంట? నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు అంటే. ఎవరుంటారండి? ఎవరుంటారు ఈ రోజుల్లో? ఎవరు సహాయం? ఒంటరిగా పోరాడాలి నీ జీవితంలో. ఒంటరిగా పోరాడటం నేర్చుకోవాలి. ఎవరు సహాయం చేయటానికి రారు నీకు. పరిశుద్ధాత్మ దేవుడు నీకెప్పుడూ కూడా ఆయన సహాయకుడుగా ఉంటూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహాయం నీకు అందిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అందుకే మనుషుల సహాయము, రాజుల సహాయము వ్యర్థము అన్నాడు. యెహోవా నమ్ముకొనుట ఉత్తమము అని చెప్పేసి అన్నాడు కదా. ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన్ని నమ్ముకోవాలి. మనుషుల సహాయము వ్యర్థము. నన్ను కోనేటిలోకి దించడానికి ఎవరు లేరంటే, అరే బాబు ఎవరు లేకపోతే సరే కొంచెంగా నువ్వు అయినా ఒక ఇంచు చొప్పున నువ్వు మూవ్ అయినా ఈ పాటికి నువ్వు కోనేటిలోకి వెళ్ళి పడేవాడివి. స్వస్థతను పొందుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయేవాడి. నీ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసేవాడివి. నువ్వు ఈ పరిస్థితికి అలవాటు పడ్డావు. నువ్వు అంతే. ఎప్పుడు ఉండే సమస్యలే కదా అని దానికి అలవాటు పడిపోయావు. ఎప్పుడు ఉండే రోగమే కదా అని దానికి నువ్వు అలవాటు పడిపోయావు. దాన్ని నీ జీవితంలో మరి అలవాటుగా మార్చుకున్నావు. నువ్వు అంతే. దాని నుంచి నువ్వు విడిపింపబడటానికి ప్రయత్నాలు చేయట్లేదు. ఎప్పుడు ఉండేది కదా అని చెప్పేసి నువ్వు అనుకున్నా. ఎప్పుడు ఉండేది కాదు. ప్రయత్నిస్తే అది నీ జీవితంలో తప్పక జరుగుతుంది. చాలామంది ఈ రోజులు ఇలానే ఉన్నారు. నా బ్రతుకు ఇంతే, నా స్థితి ఇంతే, నా పరిస్థితి మారదు అని చెప్పేసి అంటున్నారు. ఎవరో వచ్చి సహాయం చేసేది ఏంటండి? ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, డబ్బులు మూట వచ్చి నా ఇంటి ముందు పెడితే బాగుండు పొద్దున్నే లేచేటప్పటికి అని చెప్పేసి. అదో పెద్ద అద్భుతంలాగా అనుకునేవాడిని. కానీ అదంతా కలలాగే ఉంటుంది. డబ్బులు మూటలు వచ్చి పడవని. ఎవరైనా సరే కష్టపడి నీ ఎఫర్ట్స్ను పెట్టి నువ్వు పని చేసినప్పుడు నీ తలాంతులు దేవుడు నీకు మంచి టాలెంట్స్ ఇచ్చాడు. ఒకళ్ళకి మంచి పాటలు పాడే వరము, వాయిద్యాలు వాయించే వరము, వాక్యము చెప్పే వరము, పని చేసే వరము, మరి ఇంకా చేతి పనులు, ఎన్నో పనులు ఉన్నాయి ఈ లోకంలో చేసుకోవడానికి. నీకున్న పనిలో నువ్వు సక్సెస్ అవడానికి ట్రై చేయాలి. నీకున్న పనిలో నేను చాలామంది చేతి పని వాళ్ళని చూసి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. వాళ్ళని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉంటాను. ఉద్యోగాలు చేసే వాళ్ళకంటే కూడా మరి చేతి పని వాడు జీవితాంతం బ్రతికేస్తుంటాడు. టైలరింగ్ ఉంది, టైలరింగ్ చేసే వాళ్ళు మరి వారు చేసే పని వాడి చేతి నిండా ఎప్పుడు పని ఉంటుంది. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ వర్క్ ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది. బార్బర్ ఎప్పుడూ కూడా ప్రతి మనిషికి జుట్టు పెరుగుతూ ఉంటుంది. దాన్ని కత్తిరించుకోవడానికి మంగళ షాప్కి వెళ్తూ ఉంటాడు. సో చేతి పని ఇవన్నీ కూడా దేవుడిచ్చిన టాలెంట్స్. వాటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకొని దేవుడిచ్చిన తలాంతుల్లో మనం అభివృద్ధి చెందాలి. ఎన్నాళ్ళు మనం ఒకళ్ళ మీద డిపెండెన్సీగా అయిపోతాం? ఎంతకాలం ఒకళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాం? మనం 10 మందికి సహాయం చేసే స్థితికి వెళ్ళాలి. అది నా మెయిన్ ఉద్దేశం ఎప్పుడూ కూడా. మనం 10 మందికి సహాయాన్ని అందించాలి అని నేను అనుకుంటాను. ఆ వ్యక్తి చూడండి, 38 సంవత్సరాల్లో 1 ఇంచు చొప్పున కదిలిన, రోజుకు 1 ఇంచు, లేదంటే నెలకు 1 ఇంచు చొప్పున కదిలినా కానీ తను ముందుకు వెళ్ళిపోయి ఈ పాటికి స్వస్థతను పొందుకున్నది. వెళ్ళి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు లైఫ్ అంతా కూడా.
కానీ తన జీవితం అంతా 38 సంవత్సరాలు వృధా చేసుకున్నాడు ఆ వ్యక్తి. మరి యేసయ్య వచ్చి అడిగినప్పుడన్నా, మరి అవును ప్రభువా నేను స్వస్థత పొందుకోరుచున్నాను దావీదు కుమారుడా అని అనుంటే మరి ఆయన స్వస్థత వెంటనే ఇచ్చేవాడేమో. కానీ అక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే కనుక, అవును కానీ నాకు స్వస్థత పొందుకోవాలని ఆశ ఉన్నది, కానీ మరి నీళ్ళలో దించడానికి ఎవడు లేడే అంటున్నాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి ఆయన అక్కడ ఏమంటున్నాడంట, నీటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచాను. యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే వారి మీద కనికర పడ్డాడంట. ఆయన జాలి కలిగిన దేవుడు కదా. ఎవరన్నా కన్నీరు పెట్టుకుంటే, ఎవరైనా బాధల్లో ఉంటే, ఆయన బిడ్డలు మరి ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే ఆయన కనికరించే దేవుడు. ఆయన కనికరపడి వారిని నడిపించే దేవుడు. ఎవరన్నా దుఃఖపడుతుంటే వారి దగ్గరికి వెళ్ళి ఓదార్చే దేవుడు ఆయన. నువ్వు కష్టంలో ఉన్నావా, నీ కష్టాన్ని చూసి నిన్ను చూసి నవ్వే దేవుడు కాదు. బాగైంది నీకు, ఇట్లానే జరగాలని మనుషుల్లాగా ఆలోచించడం ఆయన మనస్తత్వం. అందుకే మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు అని చెప్పేసి అన్నాడు. నీకు ఇట్లానే అవ్వాలే, బాగైంది, ఏడువు, నువ్వు చేసిన దానికి ఏడవాల్సిందే అని చెప్పేసి అంటలేదు ఆయన. ఆయన నీ మీద కనికర పడుతూ ఉన్నాడు. ఎవరైనా ఏడుస్తుంటే, లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద అక్కడ చూసి ఆ పరిస్థితి, చుట్టూ ఉన్న సమాధి దగ్గర ఏడుస్తున్న మార్తా, మరియా, మరి అక్కడ ఉన్న ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే ఆయన కూడా వారితో పాటుగా ఏడ్చి కన్నీరు కార్చి తండ్రిని వేడుకున్నాడు. అంటే అంత కనికరం కలిగిన, అంత కంపాషన్ కలిగిన దేవుడు ఆయన. కనికర పూర్ణుడు ఆయన. నువ్వు ఇబ్బంది పడుతూ, అయ్యా నేను ఇబ్బందులు పడుతున్నాను నన్ను కనికరించు అని అడిగితే ఆయన వెంటనే మరి ఎక్కడున్నప్పటికీ కూడా నన్ను కనికరించు అనగానే దిగి వస్తాడు. నాకు సహాయం చేయగానే సహాయం అందిస్తాడు. నీకు ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించాడు. ఆయన బిడ్డలకి మరి ఏదైనా సమస్య వస్తే ఒక్క నిమిషం కూడా వెనకంచి వేయడు. ఆయన బిడ్డలకి ఏదైనా సమస్య వస్తే కనుక దేవుడు అంత గొప్ప కనికరము కలిగిన దేవుడు. ఆయన అన్న 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో కూర్చున్న వ్యక్తి మరి అడిగినప్పుడు, నువ్వు కదలాలయ్యా బాబు, నువ్వు వెళ్ళాలి కానీ ఎవడో వచ్చి ఏం చేస్తాడు అని చెప్పేసి అనలేదు ఆయన. వెంటనే యేసు వెంటనే వారి మీద కనికరపడి నీ పరుపెత్తుకొని నువ్వు లెగు అన్నాడంట. ఒక మాట చాలు. శతాధిపతి అంటాడు కదా, నువ్వు నా ఇంటికి రానవసరం లేదు, నా దాసుడి మీద చెయ్యి ఉంచి స్వస్థపరచాల్సిన అవసరం లేదు, మాట మాత్రము సెలవిస్తే చాలు. ఇక్కడ నువ్వు మాట ఇచ్చి అక్కడున్న నీ దాసుడు స్వస్థపరచబడును గాక అని అంటే అక్కడ నా దాసుడు, చావు బ్రతుకుల్లో ఉన్న దాసుడు సైతము లేచి నిలబడతాడు దిక్కున అని చెప్పేసి అంత గొప్ప విశ్వాసం. అందుకే శతాధిపతిని, ఇలాంటి విశ్వాసం నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చూడలేదు. దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ దేవుడు మన అందరిలో కూడా కోరుకుంటున్నాడు. శతాధిపతిలో ఉన్న విశ్వాసం మనలో కావాలంటున్నాడు. ఆ వ్యక్తితో కూడా నువ్వు వెంటనే లేచి నీ పరుపెత్తుకోనలాగు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పరుపులో నీ బాధలు, నీ దుఃఖము, నీ శ్రమ, నీ చెమట అంతా ఆ పరుపును తీసేసే ఇక్కడి నుంచి అన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పరుపు మీద కూర్చున్నావు, అది నిట్టూర్పు, అది వేదన. దాన్ని 38 సంవత్సరాలుగా ఆ పరుపు నిన్ను మోస్తూనే ఉంది. నువ్వు ఆ పరుపెత్తుకొని లెగు అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ లెగు, ఇక్కడ ఉండక లెగు అనగానే వెంటనే ఆ వ్యక్తి పరుపెత్తుకొని లేచి వెళ్ళిపోయాడు. నీ మాట మాత్రం చాలు. ఆ పాట ఉంటుంది, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అనే పాట ఉంటుంది కదా. కాబట్టి 38 years నుంచి అక్కడ కష్టపడి ఉండకపోతే, అదే పరిస్థితిలో ఉండకపోతే, మరి అతను ప్రయత్నిస్తే అట్లీస్ట్ మరి రోజుకి 1 ఇంచు చొప్పున, వారానికి 1 ఇంచు చొప్పున, లేదంటే నెలకు 1 ఇంచు చొప్పున కదిలినా కానీ 38 yearsలో ఆయన 1 కిలోమీటర్ ట్రావెల్ చేసేవాడు. ఈజీగా కిలోమీటర్ ట్రావెల్ చేసేవాడు. ఆ బెతస్తా కోనేరు దగ్గర మరి ఆ చుట్టుపక్కల ఎక్కడో ఉండే ఉంటాడు. అక్కడ దగ్గరలోనే ఆ నీళ్లను చూస్తూ, మరి అక్కడ ఉన్న గుంపులుగా పడి ఉన్న ప్రజల్ని, రోగులను చూస్తూ అక్కడే ఉండుంటాడు ఆయన. ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండుంటాడు ఆ 38 సంవత్సరాల వ్యక్తి. మరి ఎందుకు ఆయన ప్రయత్నించలేకపోయాడు అంటే ఆ స్థితికి అలవాటు పడ్డాడు. ఎవరో ఒకళ్ళు ఆహారం తెచ్చేయటం, ఆయన అక్కడ ఉండటం, ఎవరినొకళ్ళు బతిలాడుకోవటం, వాళ్ళు మేము చెయ్యం పో చీ అంటాం. మరి ఆ చీ అంటే దాన్ని ఆయన లైట్గా తీసుకోవటం, కష్టపడి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గానో, లేదంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగానో ఒక స్వస్థతని పొందుకొని ఇక్కడి నుంచి నేను విడిపింపబడాలి శోధన నుంచి అని మాత్రము ఎలాంటి అతనిలో ఆలోచన విధానము లేదంట. జస్ట్ ఏంటంటే ఎవరో ఒకడు వచ్చి ఆహారం ఇస్తున్నాడు కదా, తింటున్నాము, తృప్తి చెందుతున్నాం, రోజుకు 3 పూటలు తింటున్నాం చాలు
పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది, 4 ఇడ్లీలో దోశ గారో వడో ఏదో ఒకటి రెడీగా ఉంటుంది, తింటున్నాము, పనికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మధ్యాహ్నం బాక్సులు తీసుకుంటున్నాము, చక్కటి కూర ఆహార రుచికరమైన ఆహార పదార్థాలు వండుకొని తింటున్నాం, అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ కాగా చక్కగా తింటున్నాం, పడుకుంటున్నాం, అయిపోయింది అంతే. అంటే ఈ రొటీన్ లైఫ్కి మనం అలవాటు పడిపోయాం. ఇది కాదు రొటీన్ లైఫ్. యూ నీడ్ టు డూ సంథింగ్ మోర్ దాన్ దిస్. దీనికంటే ఏదైనా గొప్పగా నువ్వు చేయటం నేర్చుకోవాలి. నీ లైఫ్లో ఒక అభివృద్ధి కొరకు నువ్వు ప్రయత్నించాలి. నీ థింకింగ్ ఎప్పుడు కూడా, నీ ఆలోచన విధానము నువ్వు గ్రో అవటానికి, అట్లనే పక్కదారులు తొక్కమని కాదు, లంచాలు తీసుకుంటా, మోసాలు చేస్తా, అబద్ధాలు ఆడతా, ఎదుటివాడిని ఇబ్బంది పెడుతూ చేసేది కాదు నేను చెప్తున్నది. హానెస్టీగా, నిజాయితీగా నీ పనిలో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఒకరోజు కాకపోతే ఒక రోజైనా దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. అట్టి రీతిగా నువ్వు ఆశీర్వదింపబడాలి. కానీ మరి ఈ వ్యక్తి తన స్థితిని ఏనాటికి కూడా మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆ వ్యక్తి తన స్థితిలో నుంచి ఏనాటికి కూడా బయటకు రావడానికి ఇష్టపడకుండా మరి ఆటంకకరంగా జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పుడు మరి ఆయన అడిగినప్పుడు ఆయనకి చెప్పవలసిన సమాధానం, అవును ప్రభువా నేను స్వస్థత పొందుకోవాలనుకుంటున్నానని చెప్పాలి. కానీ ఆయన ఏం చెప్తున్నాడంట, నాకెవడూ సహాయం చేసేవాడు లేడు అంటున్నాడంట. ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అంటే మరి యేసు వాని మీద కనికరపడి అంటున్నాడు కదా, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వారితో చెప్పగా వెంటనే తన పరుపెత్తుకొని నడిచాను అని చెప్పేశాను. వెంటనే తన పరుపెత్తుకొని తను నడిచాడంట స్వస్థత పొందుకొని. వెంటనే తన పరుపెత్తుకొని వేసే మాట చెప్పగానే అతను లేచి తన పరుపెత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. ఓకే, సో తర్వాత చూడండి 10వ వచనంలో, ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకున్న తగదే అని స్వస్థత నొందిదు వారితో చెప్పాను. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడుమని నాతో చెప్పాను. అక్కడ ఉన్న వాళ్ళు యూదులు ఏమంటున్నారంట, ఇది విశ్రాంతి దినం కదా, మరి విశ్రాంతి దినము రోజు నువ్వు పరుపెత్తుకొని ఎలా నడిచావు? అసలు మెయిన్ నువ్వు ఎలా స్వస్థత పొందుకున్నావు? విశ్రాంతి దినం రోజు నువ్వు స్వస్థత పొందుకోగలదా? మోషే రాసిన ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినం రోజు ఏమి చేయకూడదు, దానికి ముందు రోజు అన్ని కూడా సమకూర్చుకొని పెట్టుకోవాలి. విశ్రాంతి దినం రోజు అసలు ఏం పని చేయకూడదు. ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కూడా, నిర్గమకాండంలో ఉంటుంది, విశ్రాంతి దినం రోజు ఎవ్వరూ కూడా ఏ పని చేయకూడదు. వారు అది ప్రభు కొరకు సపరేట్ చేయబడింది. నా చిన్న వయసులో మా గ్రాండ్ ఫాదర్, మా తాతయ్య గారు ఉండేవాళ్ళు. ఆయన ఆదివారం రోజు ఆదివారపు ఆరాధన అయ్యేంత వరకు మరి ఉదయాన్నే లేచి బైబిల్ రీడింగ్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆరాధన 11 గంటలకు స్టార్ట్ అయినప్పుడు 11 గంటలకు వెళ్ళిపోయేవాళ్ళు. ఆరాధన అంతా ఫినిష్ చేసుకుని 2 o'clock వచ్చి లంచ్ చేసుకుని అప్పుడు ఏదైనా పని ఉంటే బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన స్కూల్ హెడ్ మాస్టర్, ఆయనకి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పక్క ఊర్లో కూడా మరి ఆయన పిలిచినప్పుడు కానీ ఆయన కంపల్సరీ కాపరిగా తన బాధ్యతను నెరవేర్చి విశ్రాంతి దినం రోజు దేవుడిచ్చిన ఆచారాన్ని మరి సో అట్లని చెప్పేసి విశ్రాంతి దినం రోజు పని చేయకూడదు అని చెప్పేసి అంటే మరి అక్కడ మార్క్స్ వార్తలో ఉంటుంది కదా, మరియు విశ్రాంతి దినమున మనుషుల కొరకు నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదని యేసుక్రీస్తు ప్రభువు. ఎవరి కొరకంట? విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడిను. మనుషుల కొరకు యెహోవా దేవుడు మోషే ద్వారా నియమించాడు అది విశ్రాంతి దినము. మనుషులు నియమింపబడలేదు దాని కొరకు. అట్లని స్వస్థతలో అట్లా అనుకుంటే విశ్రాంతి దినం రోజు ఏది చేయకూడదు, అసలు ఏ పని కూడా చేయదు. ఈ పుల్ల తీసి ఆ పుల్లపై అటు పెట్టకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు అదే. కానీ మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం, న్యూ టెస్ట్మెంట్లో ఉన్నాం. మరి ఇది దేవుడే అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారే. మార్క్స్ వార్త 2:27 వచనంలో, మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. మనుషులు నియమింపబడలేదు దాని కొరకు. నువ్వు ఎలా స్వస్థత పొందుకున్నావు? నేను ఎవడు అసలు స్వస్థపరిచాడు అని చెప్పి అసలు స్వస్థత జరగటమే గొప్ప విశేషం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నేను కనికరించి నేను స్వస్థపరిస్తే పైగా వచ్చి ఈ మాటలు అంటాం ఎంతవరకు సమంజసం? అక్కడ నీకెవరు చేశారు, ఎలా చేశారు? ఇది ఇప్పుడు చేయకూడదు కదా. ఏదైనా ఒక మంచి పని చేస్తే తప్పకుండా ఇలాంటి సూటిపోటి మాటలు పక్క నుండి పొడిచేవాళ్ళు ఉన్నారు. చేసిన దానికి ఎంకరేజ్ చేయటం కాదు, కానీ మళ్ళీ పక్క నుండి సూటిపోటి మాటలతోటి నువ్వు అలా ఎలా చేస్తావు, అలా చేయకూడదు కదా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే కదా ఇది విశ్రాంతి దినము కదా, నీవు పరిపెత్తుకుని తగదే అని స్వస్థత నొంది వారితో చెప్పెను. అందుకు వాడు, నన్ను స్వస్థపరచువాడు నీ పరుపెత్తుకొని నడవమని
పరుపెత్తుకొని నడవమని నన్ను స్వస్థపరిచిన వాడు చెప్పాడు. నేనేదో 30 సంవత్సరాల తర్వాత విడుదల పొందుకొని ఈరోజు బయటకు వస్తే ఈ 30 సంవత్సరాలే ఆ కోనేటి దగ్గర పడిగాపులు పడి మరి ఎన్నో ఇబ్బందులు పడి, తిండి లేక తిప్పలు లేక, కుటుంబానికి దూరం అయ్యి నానా ఇబ్బంది అక్కడ ఉండి మరి ఈరోజు స్వస్థతను పొందుకొని నేను బయటకు వస్తే ఇదెక్కడ గోలరా బాబు? ఇదెక్కడ గోల? ఈ రకమైన టార్చర్ ఇదెక్కడ గోల? మరి నన్ను స్వస్థపరిచిన వాడు నాకు స్వస్థతను దయచేశాడు, నేనేం చేయాలి? విశ్రాంతి దినమని ఆయన నాకు స్వస్థతను ఇచ్చాడు, నేనేం చేయాలని చెప్పేసి అంటున్నాడు. స్వస్థతను అందినవాడు చూడండి, ఆ చోటున గుంపు కూడి ఉండను గనుక యేసు తప్పించుకొని పోయాను అని చెప్పేసి ఉంది అక్కడ. ఆ ప్రాంతంలో వారు పరుపెత్తుకున్న నడుమని నీతో చెప్పిన వాడు ఎవరని వారిని అడిగాను. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియదు. ఆ చోటు నా గుంపు కూడి ఉండను గనక యేసు తప్పించుకొని వెళ్ళిపోయాను. ఆ చోటు ఎవరు నిన్ను స్వస్థపరిచారని అడుగుతున్నాడంట. పొందుకున్న వాడికి ఎవరు స్వస్థపరిచారో తెలియదు. వాడు ఆనందంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కొత్తగా కాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలా పరిగెత్తారు అట్ట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. లేచిందే లేడికి పరుగు అంటారు కదా, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు. కొత్తగా కాళ్ళు వచ్చినాడు వాడు ఏం చేశాడు? ఇంకా పరిగెత్తుకుంటా, ఎవరయ్యా నువ్వు? నన్ను స్వస్థపరిచావు, మరి నువ్వు మహానుభావుడివి, మరి నీకు కృతజ్ఞతలు చెల్లించటం అది కూడా లేకుండా వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటాం. వెళ్ళిపోతే అక్కడ సమాజ మందిరం దగ్గర ఆ యూదులు పట్టుకొని అడుగుతున్నాడు, ఎవర్రా బాబు నిన్ను? ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అన్నాడు. అయితే ఆ చోటంతా గుంపు కూడా ఉండేటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. నీ ముత్యముల్ని పందుల ముందు వేయొద్దు అని చెప్పేసి అంటాడు కదా. అంటే మంచి క్రియలతోటి ప్రజల్ని మనము ఇది చేసినా కానీ వాళ్ళు దాన్ని పెడార్థాలు తీస్తుంటారు, రాంగ్ వేలో తీసుకుంటూ ఉంటారు. మనం మంచి చేయాలని వెళ్తాం. కొన్ని సందర్భాల్లో చాలామంది జీవితాల్లో ఇలా అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏదో మంచి చేద్దామని వెళ్తారు, అది రివర్స్ అయిపోతూ ఉంటుంది. మంచి మాట చెప్దామని వెళ్తారు, అది ఆ మాటే వాళ్ళకి ఆటంకకరంగా మారిపోయి చెడుగా మారిపోయింది. ఏదో మంచి చేయాలనుకుని వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైపోయిందంట, అది రివర్స్ అయిపోయింది. అదే మెయిన్ ప్రాబ్లం అయిపోయింది అక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు నిక్రపడి స్వస్థత చేస్తే ఆయనను చూసి, మరి యేసుని చూసి, లేదంటే స్వస్థత పొందుకున్న వాడిని చూసి, నువ్వు స్వస్థత పొందుకున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి నీ బంధకాల నుంచి నువ్వు విడిపింపబడ్డావని మరి దేవుణ్ణి స్తుతించటం విడిచిపెట్టి వాడిని మరి ఇది చేయటం మొదలుపెట్టి వాడిని చేయకుండా మరి నువ్వు ఎవడు స్వస్థపరిచాడు? విశ్రాంతి దినం రోజు ఇది ఎవడు చేయమన్నాడు నిన్ను? ఈ రోజుల్లో స్వస్థతలు చేస్తుంటే కూడా దైవజనులు ఎవరైనా ఆత్మపూర్ణులై స్వస్థత చేస్తుంటే అనేక మంది ఇదంతా అది అంత ఫాల్స్, అది వేస్ట్, అదంతా ఒట్టిదే, జిమిక్లు, మ్యాజిక్లు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. డోంట్ బిలీవ్ దాట్. వాటన్నిటిని కూడా నువ్వు నమ్మొద్దు. నమ్ముట నీ వలన అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే. స్వస్థపరచబడగోరుచున్నావా అని నేను అడిగినప్పుడు ఎస్, ఐ నీడ్ హీలింగ్, నాకు స్వస్థత అవసరమని నువ్వు అని అన్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు ఆ విశ్వాసంతో నువ్వు ఈగర్గా వెయిట్ చేస్తుంటావు, స్వస్థత నీకు అనుగ్రహింపబడుతూ ఉంటుంది. చూడండి, మరి పందుల ముందు ముత్యాలు వేయొద్దు అన్నట్టుగా ఏం చేస్తే తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి. అట్లానే స్వస్థత చేసిన మరి ఆ దేవాది దేవుని మహిమపరచడం విడిచిపెట్టి ఎవరు నిన్ను స్వస్థపరిచారని చెప్పేసి అంటూ ఉన్నాడు. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూసి, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుక్కుకుండునట్లు ఇక నువ్వు పాపము చేయకమని వారితో చెప్పాను అంట. దేవాలయంలో మళ్ళా వాడిని కలుసుకొని అంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్తున్న మరి డైరెక్షన్ ఏంటంటే కనుక వారికి ఏమని చెప్తున్నాడు అంటే కనుక, వారిని చూసి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇకను పాపము చేయకుము అని చెప్పాను. పాపం చేయకుము అంటున్నాడు. పాపం చేయటం వల్ల ఏమొస్తుందంట? రోగం వస్తుందంట. పాపం చేయటం వల్ల రోగం వస్తుంది. మేబీ మరి అతను పుట్టినప్పటి నుంచి అలాంటి భయంకరమైన దుస్థితిలో ఉన్నాడేమో. అంటే 38 years నుంచి అతను పాపం చేశాడని కాదు, అతని పితరులు ఎవరైనా పాపం చేస్తే పితరుల యొక్క దోషాలు పిల్లల మీదకి సంక్రమిస్తాయి అన్నట్టుగా పితరులు ఎవరైనా అలాంటి పాపం చేశారేమో, అందుకని ఆ పితరుల యొక్క దోషం ఈ కుర్రవాడి మీదకి వచ్చిందేమో. 38 years నుంచి అతను సఫర్ అవుతూ ఉన్నాడేమో. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన కనికరమును బట్టి స్వస్థతను పొందుకున్నాడు. మరి స్వస్థతను పొందుకున్న తర్వాత యేసు అంతా చెప్తున్న మాట ఏంటంటే కనుక,
ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపం చేయకు. స్వస్థత పొందుకున్నావు, ఇప్పుడు నీకు స్వస్థత అనుగ్రహింపబడింది. నువ్వు ఇంతకు ముందులాగా కుంటిగాడిగానో భిక్షగాడిగానో లేవు. ఇప్పుడు స్వస్థతను పొందుకొని మరి చక్కగా లేచి నిలబడి నలవగడుగుతున్నావు స్థితిలో ఉన్నావు. నీ కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధించు, నీ కుటుంబ సభ్యుల్ని కలిసి మరి వారికి సాక్ష్యము చెప్పి దేవుణ్ణి మహిమపరచు అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, ఇంకా కీడు ఎక్కువ నీకు కలగకుండా. మొదట స్వస్థత పొందుకున్న తర్వాత ఎందుకు ఈ యొక్క వ్యాధులు అనేది రిపీట్ అవుతూ ఉంటాయి? చాలా మందికి స్వస్థత పొందుకున్న తర్వాత కూడా మళ్ళీ ఎక్కువగా బాధపడతారు. ఎందుకో తెలుసా? వాళ్ళు స్వస్థత పొందుకొని చాలామంది దైవజనుల దగ్గరకు వచ్చినప్పుడు, నా దగ్గర కూడా కొంతమంది వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఫస్ట్ వాళ్ళు చాలా హంబుల్గా వస్తారు. బ్రదర్, మేము స్వస్థత కావాలి, మాకు హీలింగ్ కావాలి, క్యాన్సర్ మరి ఇంకా 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 వేరే ఇతర వాటి గురించి వాళ్ళు వేరే సమస్యల గురించి వచ్చినప్పుడు వారు మొట్టమొదట ప్రార్థన చేయించుకుంటారు. యేసునామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి వారిలో పనిచేసి వారు స్వస్థతలు పొందుకుంటారు. యేసునామంలో ఉచ్చరించినప్పుడు స్వస్థతలు పొందుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు ఎప్పటి వరకు కనపడరంటే మళ్ళా మరీ ఎక్కువ రోగం మరీ ఎక్కువైపోయి ఇంకా బాధాకరమైన స్థితిలో ఉన్నంత వరకు వారు కనిపించరు. మళ్ళీ ఫోన్ కాంటాక్ట్ ఉండదు. అప్పటి వరకు స్వస్థత కొరకు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. అప్పటి వరకు స్వస్థత కొరకు నాకు స్వస్థత కావాలని తిరుగుని వాళ్ళు, మరి నాకు స్వస్థతను ఇవ్వు అని చెప్పేసి దేవుని ఎదుట కన్నీరు గార్చిన వాళ్ళు, అప్పటి వరకు దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళు కూడా ఎప్పుడైతే రోగం వచ్చిందో అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ప్రతి ఆదివారము ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ, ఆ ఏరియాలో ఉందంటే ఆ ఏరియాలో, ఈ ఏరియా ఉందంటే ఈ ఏరియాలో, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ స్వస్థత కొరకు ఎదురు చూస్తారు. తీరా వాళ్ళకి స్వస్థత దొరికిన తర్వాత వాళ్ళు చేసే పని ఏంటంటే కనుక ఇక దేవుణ్ణి దైవజనుని పరిపూర్ణంగా మర్చిపోతాడు. ఎస్, మా జీవితంలో కూడా ఇలాంటిది జరిగింది. ప్రార్థన చేయించుకొని తిరిగి వాళ్ళు వెళ్ళిపోయి అది మరి ఎక్కువ కీడైపోయిన తర్వాత మరి చావు బతుకుల్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాంటి భయంకరమైన స్థితిలో కూడా ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇవన్నీ ముందుగా జరుగుతాయని ఆయనకు తెలుసు. అంటే నీ తలంపు పుట్టక మునిపి ఆయన నిన్ను ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఇక పాపం చేయకు వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. పాపం చేయొద్దు, మోసం చేయొద్దు, ఏది చేయొద్దు. మరి ఎక్కువ ఒకవేళ నువ్వు చేస్తే ఏమైందంట, ఇప్పుడైతే స్వస్థతను పొందుకున్నావు, యు ఆర్ సెటిల్డ్ నౌ, మరి ఎక్కువ చేయటం వల్ల అది ఇంకా ఎక్కువ భయంకరంగా మారిపోయింది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా మరి ప్రభువును మహిమపరుస్తూ జీవించి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉన్నాడంట. ఈ రోజుల్లో అనేక మంది కూడా ఈ రీతిగానే జీవిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఒకే స్థితిలో ఉంటూ ఉన్నారు. వారిలో ఎప్పుడు ఎలాంటి మార్పు అనేది వారి జీవితాల్లో రావట్లేదు. ఎందుకు అంటే కనుక వారు మరి బాగుపడాలని అనుకుంటున్నారు, అభివృద్ధి చెందాలని అనుకుంటున్నారు. అభివృద్ధి చెందడానికి కావాల్సిన ప్రయత్నాలు వారు చేయట్లేదు. నేను అభివృద్ధి పరచబడాలి, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదింపబడాలి. మరి దేవుడు నేను దర్శించి దీవించి ఆశీర్వదించిన తర్వాత మరి నువ్వు దానికి తగ్గట్టుగా నువ్వు జీవించలేకపోతున్నావు. 38 years నుంచి ఆ వ్యక్తి అక్కడే కూర్చొని ఉన్నాడు. రోజుకు ఒక ఇంచు చొప్పున కదిలిన అతని జీవితంలో ఎప్పుడో పెరుమార్పు జరిగేది. ఎందుకు చేయలేదంటే అతను అలవాటు పడిపోయాడు ఆ స్థితికి, ఆ పరిస్థితికి అలవాటు పడిపోయాడు. ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఆహారం ఇస్తారు, ఎవరో ఒకళ్ళని బతిమలాడుకున్నాడు, ఎవడు ఏం సహాయం చేయట్లా. కొన్నాళ్ళు అడిగి అలసిపోయాడు. ఇంకా నాకు ఎవరు సహాయం చేయరనుకున్నాడు. అడగటం కంటే ఈ రీతిగానే బతకటం మేలే అనుకున్నాడు. ఏమో మరి ఏదో ఒక మూలన గోడ కానుకున్న స్తంభాన్ని కానుకొని కూర్చొని ఉంటాడు. స్వస్థత కొరకు ఎదురు చూడట్లేదు అతను, ఆహారం కొరకు ఎదురు చూస్తున్నాడు. 3 పూట్ల తిండి వస్తుంది, చక్కగా సంతృప్తిగా తిని ఆడు కూర్చుంటూ ఉన్నాడు. వచ్చి మళ్ళీ పక్కన వాళ్ళ మీద ఏం చెప్తున్నాడంట, నాకెవడు సహాయం చేయట్లేదు అని చెబుతున్నాడు. యేసయ్య అడిగినప్పుడన్నా మరి నాకు సహాయం చేయి ప్రభు అని ఆయన్ని వేడుకుంటే ఆయన సహాయం చేసేవాడేమో. కానీ ఈ వ్యక్తి అలా అనట్లేదు, నాకు ఎవడు కూడా సహాయం చేయట్లేదని. ఎవడు చేస్తాడయా నీకు సహాయం? ఎవరు చేస్తారు నీకు సహాయం? ఎవరు బ్రతుకు వాళ్ళదే, ఎవరి స్థితి వాళ్ళదే, ఎవరు కుటుంబ బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. ఈ రోజుల్లో ఆదాయం అధికంగా లేదు ఎవరి దగ్గర. ఎవ్రీబడి మిడిల్ క్లాస్ జీవితాలను అనుభవిస్తున్నారు, బెదరికాలను కూడా అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకరినొకరు సహాయం చేసుకునేంత రోజులు లేవు ఈరోజు. ఎందుకంటే ఆ లైఫ్ ఎలా అయిపోయిందంటే కనుక మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఎక్కడికక్కడ ఇంటద్దులు. మరి హైదరాబాద్ సిటీలో అయితే అసలు సహాయం చేసుకునే పరిస్థితులు, ఒకరికొకరు సహాయం చేసుకునే స్థితులు అయితే లేవు. కాబట్టి ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఏదో అద్భుతం జరిగింది, గొప్ప అద్భుతం జరిగింది అని నువ్వు ఎదురు చూడటం కంటే దాని కొరకు ప్రయత్నం చేస్తూ ప్రయాసపడుతూ పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ఎక్కడో ఒక మూల. మనం చూడండి పేపర్లో, యూట్యూబ్లలో ఒక సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే కనుక ఒక కుమార్తె, మరి చదువు కూడా సరిగా లేని ఒక కుమార్తె, ఆమె ఒక ప్రాంతం నుంచి మరి ఢిల్లీకి
తన తండ్రిని సైకిల్ మీద ఎక్కించుకొని తొక్కుంటూ వెళ్ళిందంట. 7 రోజులు 1200 కిలోమీటర్లు తొక్కిందంట. 7 రోజులు తన తండ్రిని లగేజ్ని వెనక్కి కూర్చోబెట్టుకొని 7 రోజుల పాటు మరి ఆ ప్రయాణంలో ఎన్ని ఎత్తులు పల్లాలు ఉంటాయి. మరి ఎంత భయంకరమైన దుస్థితి, ఎంత భయంకరమైన ఎండలు ఉన్నాయి. ఈ టైంలో, ఈ లాక్డౌన్ టైంలో, మొన్న రీసెంట్గా వెరీ సూన్ జస్ట్ 1 వీక్ బ్యాక్ 7 రోజుల్లో 1200 కిలోమీటర్లు అలసట లేకుండా అక్కడక్కడ ఆక్కుంటా మరి తన తండ్రిని ఎక్కడా కూడా ఇబ్బంది పరచకుండా తన తండ్రికి ఏదో శరీరానికి గాయాలయ్యి నడవలేని స్థితి. మరి అలాంటి స్థితిలో ఉన్న ఆ పాప, చిన్న పాప ఎంత జస్ట్ షీఈ్ అరౌండ్ 20 years బిలోనే ఉంటుంది. ఆమె 20-21 years లోపే ఉంటుంది. చిన్న పాప 7 రోజుల్లో 1200 కిలోమీటర్ల మామూలు సైకిల్, అదేదో లగ్జరియస్ సైకిల్ కూడా కాదు అది. అన్నీ మరి తనకి అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఎనర్జీ ఫుడ్ ఏం లేదు. అక్కడక్కడ ఎవరెవరో పెడుతున్న ఆహార పదార్థాలు తింటూ బయలుదేరి తన సొంత ఊరికి వెళ్ళిపోయినారు. దాన్ని గమనించిన మీడియా వాళ్ళు, దాన్ని గమనించిన వారు ఆమె కొరకు మరి ఇవాంకా ట్రంప్ వాళ్ళ డాటర్ ఇవాంకా ట్రంప్ కూడా తనని మరి ఎంతో గౌరవించింది. తన గురించి కొన్ని మాటలు కూడా మరి పేపర్లో రాయటం జరిగింది. తన గురించి కొన్ని మాటలు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ ఆటల పోటీలకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళకి ఆ పాపకి ఏదో సైక్లింగ్లో కొంచెము వాళ్ళు అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తన అనుకుందా మరి నా జీవితం ఇలా మారాలి అని చెప్పించుకొని ప్రయత్నం చేసిందా? లేదు. తన రెస్పాన్సిబిలిటీ తను చేసుకుంటూ వెళ్తుంది. ఒక దగ్గర దేవుడు కనికరించాడు. ఆమె మొత్తం స్థితినే మార్చేశాడు. ఈరోజు ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన వాళ్ళ యొక్క పరిస్థితి కొన్ని వేల కోట్ల రూపాయల బహుమానాలు వాళ్ళకు ఉన్నాయి. ఆస్తులు, అంతస్తులు, గవర్నమెంట్ ఉద్యోగాలతో వాళ్ళని సత్కరిస్తూ ఉన్నారు. ఒక్క గోల్డ్ మెడల్ తీసుకొస్తే చాలు ఇండియాకి. ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని ఎంతగానో అభివృద్ధి పరుస్తుంది. నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడో చోట ఏదో ఒక మూల నీకు అంటూ ఆ టర్నింగ్ పాయింట్ వస్తుంది. మరి అదే రీతిగా ఈ వ్యక్తి కూడా ట్రై చేయకుండా అక్కడ కూర్చోన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా కాదు. ఆయన వాడి మీద కనికర పడ్డాడు. అతని మీద కనికరపడి వెళ్ళి, అయ్యా నువ్వు స్వస్థతను పొందుకోవాలనుకుంటున్నావా అంటే, అవును కానీ నాకు వాడు సహాయం చేయట్లేదు. ఇదే మాటలు అయిపోయాయి, ఇవే మాటలు. నాకు వాళ్ళు సహాయం చేయట్లేదు, వీళ్ళు సహాయం చేయట్లేదు. వాళ్ళు ఎవడే హెల్ప్ చేస్తాడండి? నాకెవరు హెల్ప్ చేస్తారు? ఎవరికెవరు హెల్ప్ చేస్తారు? అందుకని మన ప్రయత్నాలు మనం చేయాలి. ఆ తర్వాత వాడి మీద కనికరపడి యేసు వాడిని ఏమన్నాడంటే, పరిపెత్తుకొని లేకు, నడు అన్నాడు. వెంటనే లేచి నడిచి ప్రభువుని స్తుతించాలా, స్తుతించకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. లేచింది లేడి పరిగన్నట్టుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ యూదులు కొట్టుకున్నారు. నువ్వెవడరా? వాడా మరి బెతస్తా కోనేరు దగ్గర పడున్న భిక్షగాడేవి కదా, మరి నువ్వు ఎలా నడుస్తున్నావు అంటే, నన్ను ఆయన స్వస్థపరిచాడు. ఎవరంటే ఎవరో తెలియదు నాకు. ఏదైనా సహాయం చేసినప్పుడు వాళ్ళ పేరు వివరాలు కనుక్కోవాలా? సహాయం పొందుకుని వెళ్ళిపోవటమేనా? థ్యాంక్స్ కూడా చెప్పేది లేదా? ఎవరంటే ఎవరో తెలియదు. అక్కడ గుంపును చూసి ఏసై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పందుల ముందు ముత్యాలు వేస్తాయి, ఏం చేస్తే తొక్కేస్తాయి. వాడికి ఏం తెలుసు? అందుకేం తెలుసు? పాన్స్ వాటర్ వాసన అంటారు కదా, అట్లానే తొక్కేస్తాయి. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయి సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆ సమాజ మందిరంలో వాడు కనపడ్డాడు. అక్కడ అయితే నువ్వు ఎక్కువ పాపం చేయకు, మరలా ఇది నీ లైఫ్లో రిపీట్ కాకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్త కలిగి ఉండు అని చెప్పేసి పంపించాడు. మన జీవితాల్లో కూడా ఎవరో ఏదో చేయాలని మాత్రం ఎదురు చూడదు. ట్రై చేస్తూ ఉంటే తప్పకుండా దేవుడు ఎక్కడో చోట మనకంటూ ఒక యూటర్న్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్లో దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. దేవుని మీద విశ్వాసం ఉంచుతాం. ఆయన స్వస్థపరచాలని మనం ఆయన్ని అడుగుతాం. మన అభివృద్ధిని మనం ప్రయత్నంతో మనం తెచ్చుకుందాం. నీరసంతో, నిస్సత్వంతో నా వల్ల కావట్లేదు అని మాత్రం అనుకో. ప్రయత్నం చేస్తే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడింది. మనుషులని విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. జ్ఞాపకం ఉంచుకోవాలి. చేయాలి, విశ్రాంతి దినంలో పని చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువుని ఆరాధించాలి. మొట్టమొదటిగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువుని ఆరాధించి, అది ప్రభువు కొరకు నియమింపబడింది. అది ప్రభువుని ఆరాధించి ఆ తర్వాత నీ పనులు ఏముందో కానీ చూసుకోవాలి. చాలామంది మందిరాలు మానేసి సొంత పనులకి, పెళ్ళి ఉందంటే మందిరం డమ్ అయిపోయింది, దానికి బ్రేక్ ఇచ్చేస్తారు. మందిరానికి బ్రేక్ ఇచ్చి పెళ్ళికి వెళ్ళిపోతారు. మందిరానికి సరే, నువ్వు పెళ్ళున్న ప్రాంతంలో ఎక్కడ మందిరం ఉంటే అక్కడికన్నా వెళ్ళు. నీ మందిరానికి వెళ్ళలేకపోయావు, పెళ్లి జరుగుతున్న ప్రాంతంలో ఎక్కడన్నా మందిరం ఉంటే అట్లీస్ట్ కొంత సమయం అన్నా అక్కడ దేవుని సన్నిధిలో గడుపు. ఎక్కడైతే ఏమి, ఇంట్లో ఫంక్షన్ ఉందంటే మందిరం లేదు. అవకాశం ఉన్నప్పుడేమో దేవుని మందిరానికి వెళ్ళరు. మరి ఇప్పుడేమో దేవుని మందిరం ఎప్పుడు తెరుస్తారని అది అడుగుతున్నారు. ఎప్పుడు తెరుస్తారు? తెరవకపోతే ఏం చేస్తావు అంటే నీ ఆత్మీయ స్థితిలో దిగజారిపోతావా? అవకాశం ఈ రీతిగా దేవుడు మనకి ఇచ్చాడు. లైవ్లో
ఈ 50 డేస్ 55 డేస్ నుంచి నేను లైవ్ చేస్తాను. ఎవ్రీడే బ్రేక్ అవ్వకుండా కంటిన్యూగా ఆన్ టైంలో వస్తున్నాను. 5 to 2-3 minutes అటు ఇటుగా వచ్చేస్తున్నాను. ఎవ్రీడే అవకాశం ఉంది. ఇది ఈ ఆపర్చునిటీ దేవుడు ఇచ్చాడు. వీ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ అండ్ గ్లోరిఫై గాడ్. దేవుని యొక్క ఈ అవకాశాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అంతే. దేవుని స్తోత్రం. అది క్విజ్ ఉన్నది కాబట్టి క్విజ్కి సిద్ధపడి ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి సిద్ధపడి ఉన్నారు. విన్నర్ కూడా డిక్లేర్ చేయబోతున్నాం. మీరు అనుకుంటారు ఊరికి అట్లా చెప్తున్నారేమో, బ్రదర్ గిఫ్ట్ ఇవ్వరేమో అనుకుంటారేమో. కంపల్సరీ అది దేవుని ద్వారా వచ్చింది కాబట్టి మీకు గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఎస్, ప్రార్థన చేసుకుని క్విజ్ని కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రభువా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఈ రీతిగా మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి మేము ఎక్కడా కూడా అలసిపోయిన వారిగా, చేతగాని వారిగా ఉండటానికి వీలేదు. మేము అభివృద్ధి చెందుతూ అనేక మందిని అభివృద్ధి పదంలోకి నడిపించాలి ప్రభు తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల్లో వాడు నిజమే కొంచెంగా కదిలిన ఈ పాటికి వెళ్ళిపోయేవాడు, స్వస్థతను పొందుకునేవాడు. కానీ వాడు ఆ స్థితికి అలవాటు పడిపోయాడు. ఈరోజు చాలామంది వాళ్ళు ఉన్న స్థితికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంతే మన బ్రతుకులు చిన్న ఉద్యోగాలతోటి, చిన్న అప్పులతోటి. ఈ అప్పులు ఎప్పుడు ఎల్లకాలం మనతోనే ఉండే, ఈ రోగాలు ఎల్లకాలం మనతోనే ఉండే. వీటికి అలవాటు పడిపోయారు. వాళ్ళ మనస్తత్వాలు మారాలి. వాటి నుంచి డెలివరెన్స్ పొందుకొని బయటకు రావాలి ప్రభు. ఎవరో వచ్చి విడిపిస్తారని కాదు, ఎవరో వచ్చి విడిపించే కంటే మనమే ఇంకొకరికి సహాయకరంగా మారాలి, సహాయం చేసేవారిగా మారాలి. అట్టి మైండ్ సెట్ ప్రజలందరికీ దయచేయండి, వాళ్ళు ఎంకరేజ్ చేయండి. మరి ఆ 1200 కిలోమీటర్ల ఆ పాప తన తండ్రిని ఎక్కించుకొని నాయన ఎంత భారంతోటి నాయన తండ్రి మీద ప్రేమతో మరి తక్కికొని వెళ్ళిందో అంటే మరి అట్టి నాయన ఎదుగో తండ్రి కుమార్తె ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడిన తను ఏ రీతిగా సత్కరింపబడుతున్నది. తను చేసింది ప్రజలందరికీ కనపడాలని కాదు, తన సొంత ఊరికి వెళ్ళాలని ప్రయత్నం చేసింది. ప్రజలందరికీ కనపడాలని చేయలేదు నాయన, సొంత ఊరికి వెళ్ళాలని ప్రయత్నం చేసింది. కాబట్టి దేవుడు ఘనతనిచ్చాడు ప్రభు. నువ్వు ఘనతనిచ్చావు తండ్రి. ఈరోజు ఆమె అంతా మరి టీవీల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ, యూట్యూబ్లలో, టీవీలలో, అన్ని ప్లేసెస్లో, పేపర్లలో అదొక సెన్సేషనల్ న్యూస్గా మారిపోయింది తండ్రి. మరి నాయన అది ప్రతి ఒక్కరిలో కూడా అలాంటి ఎంకరేజ్మెంట్ స్పిరిట్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభు. సహాయం చేయండి నాయన, మీరే ఆశీర్వదించండి. విశ్రాంతి దినం రోజునైనా మరి ఫస్ట్ ప్రయారిటీ మందిరానికి ఇవ్వాలి ప్రభు, మీ సన్నిధికి ఇవ్వాలి ప్రతిరోజు. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రయారిటీ మందిరానికి ఇచ్చిన తర్వాత, మందిరము తర్వాతే ఏదైనా పెట్టుకోవాలి ప్రభు. అది ఇదిగో తను ఎంత గొప్పదైనా సరే, అది నాయన కోట్ల రూపాయలు విలువైన ఏ పరిస్థితి అయినా సరే, కాంట్రాక్ట్స్ అయినా సరే, మరి ఏదైనా సరే కానీ ప్రభు, మొట్టమొదట మందిరము, ఆ తర్వాత ఏదైనా సరే ఫస్ట్ నీ సన్నిధి, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకమన్నావు ఇదిగో తండ్రి. మరి అట్టి రీతిగా మొట్టమొదట అది ప్రభు, తర్వాత ఏదైనా సరే. మా జీవితాలు మార్చండి, మా బ్రతుకులు మార్చండి నాయన. మేమందరము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. అట్టి కృపని మాకు దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని స్తోత్రం. మీ అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి యొక్క లైవ్ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. బైబిల్ క్విజ్. ఈరోజు బైబిల్ క్విజ్ ఫిలిపియన్స్ చాప్టర్ మీద, 4వ అధ్యాయం మీద బైబిల్ క్విజ్ ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరందరూ కూడా చదువుకొని మరి సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. లాస్ట్ వీక్ విన్నర్ని అనౌన్స్ చేసుకుందాం. లాస్ట్ వీక్ విన్నరు దగ్గర 7 పార్టిసిపేట్ చేశారు. అందరూ వింటున్నారు అనుకుంటున్నాను. సో 7 పార్టిసిపేట్ చేశారు లాస్ట్ వీక్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 7 పార్టిసిపేట్ చేశారు. ఆ 7లో 2 ఫైనలైజ్ అయ్యారు, 4 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. సో వాళ్ళల్లో టైం ప్రకారంగా మరి జస్ట్ సెకండ్స్, 1-2 సెకండ్లే అంతే తేడా, ఎక్కువ కూడా కాదు, జస్ట్ సెకండ్స్. మరి దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారా బ్రదర్ అని అనుకోవచ్చు. కానీ డిస్ప్లే అవుతుంది కదా, మరి కామెంట్స్, ఆన్సర్స్ డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరో కూడా పడుతుంది. ఫస్ట్ ఒకళ్ళు, సెకండ్ ఒకళ్ళు అట్లా పడుతుంది. సో జస్ట్ 2-3 సెకండ్స్ డిఫరెన్స్ తోటి ఒక సహోదరి మరి లాస్ట్ వీక్ విన్నర్గా సెలెక్ట్ అయింది. సో అందరూ వెల్గా ఆన్సర్ చేశారు. ఒక్క దానికే, ఒక్కొక్క ప్రశ్నకే రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. కానీ ఆల్మోస్ట్ అంతా కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి చక్కగా మరి
అన్నిటికీ కూడా సరైన సమాధానాలు ఇచ్చారు. కాకపోతే మరి టైం డ్యూరేషన్ కూడా మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నేను ముందు చెప్పింది అదే, అందరికీ బైబిల్ నాలెడ్జ్ మీరు చదువుతున్నారు. ఎస్, వీ రియల్లీ అప్రిషియేట్ యూ దాట్. మీరు చదువుతున్నారు, మీకు బైబిల్ నాలెడ్జ్ దేవుడు బాగా ఇచ్చాడు. కాకపోతే మేబీ కొంతమందికి టైపింగ్లోనో, కొంతమందికి మరి ఇంటర్నెట్ ప్రాబ్లం ద్వారానో, బహుశా రాకపోవటం వల్ల ఏదో ఒక విధంగా వాళ్ళు వచ్చినప్పటికీ కూడా కొంచెం వెనకబడుతున్నారు. మీ పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి, టైపింగ్ బాగా చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు హెల్ప్ చేసుకొని ముందుకు రండి. అయితే నలుగురు సరైన సమాధానాలు చెప్పారు. వారిలో ఫస్ట్ ఆన్ టైంలో చెప్పిన వాళ్ళు ఎవరంటే సిస్టర్ పవిత్ర. సిస్టర్ పవిత్ర ఆన్ టైంలో, జస్ట్ నేను చెప్పాను కదా, ఇంకొక సహోదరికి 2 సెకండ్ల తేడానే, అంతే 2 సెకండ్ల తేడానే ఆన్ టైంలో కరెక్ట్గా సమాధానం చెప్పారు. ఐ కంగ్రాచులేట్ వన్స్ అగైన్ సిస్టర్ పవిత్ర. సో ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక మీద మిమ్మల్ని దేవుడు విన్నర్గా ప్రకటిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. కంగ్రాచులేట్ వన్స్ అగైన్. అందరూ కూడా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. మీ చప్పట్లు ఇక్కడ నాకు ఇక్కడ రావాలి. అందరూ జస్ట్ 2 సెకండ్స్ డిఫరెన్స్ అంతే. 7 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో 4 ఆల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. మిగిలిన 3 కూడా జస్ట్ ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర మాత్రమే పోయింది. ఆ 4లో కూడా ఎక్కువగా టైము అన్ని క్వశ్చన్స్లో మ్యాక్సిమం ఫస్ట్ ఇచ్చిన వాళ్ళని చూసాము. పవిత్ర సిస్టర్తో పాటు విజయ కార్లిన్ సిస్టర్ కూడా, వీళ్ళిద్దరూ నెక్ టు నెక్ ఉన్నారు. అయితే విజయ కార్లిన్ సిస్టర్ గారు 2 క్వశ్చన్స్కి ముందుగా ఆన్సర్ పెట్టారు. పవిత్ర సిస్టర్తో కంపేర్ చేస్తే సిస్టర్ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్ ఇచ్చారు. అందుకని పవిత్ర సిస్టర్ కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అందరూ బాగా ట్రై చేస్తున్నారు. ఈరోజు ఫిలిప్పీలకు రాసిన పత్రికకు వెళ్ళిపోదాం, లేట్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్, ఎవరు యేసుక్రీస్తునకు దాసులై ఉన్నారు? హూ ఆర్ ద బాండ్ సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఎవరు యేసుక్రీస్తునకు దాసులై ఉన్నారు? హూ ఆర్ ద బాండ్ సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఫిలిప్పీలకు రాసిన పత్రిక మాత్రమే ఫాలో అవ్వండి, బయటకు వెళ్ళొద్దు. ఈరోజు క్విజ్ దానికి సంబంధించినది కాబట్టి. ఎవరు యేసుక్రీస్తునకు దాసులై ఉన్నారు? హూ ఆర్ ద బాండ్ సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అకార్డింగ్ టు ద ఫిలిపియన్స్. I wish you all the best for everyone. రైట్, మరొకసారి, ఎవరు యేసుక్రీస్తునకు దాసులై ఉన్నారు? హూ ఆర్ ద బాండ్ సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో మరి దానికి సమాధానం ఆన్సర్ వచ్చేసి పౌలు, తిమోతి. రిఫరెన్స్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్. ఆన్సర్ పౌలు, తిమోతి. రిఫరెన్స్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్. సెకండ్ క్వశ్చన్, మనము మన సొంత రక్షణను ఎలా కొనసాగించాలి? హౌ షుడ్ వి వర్కౌట్ అవర్ సాల్వేషన్? మనము మన సొంత రక్షణను ఎలా కొనసాగించాలి? హౌ షుడ్ వి వర్కౌట్ అవర్ సాల్వేషన్? మనము మన సొంత రక్షణని ఎలా కొనసాగించాలి? హౌ షుడ్ వి వర్క్అవుట్ అవర్ సాల్వేషన్? మనము మన సొంత రక్షణ ఎలా కొనసాగించాలి? టైమ్ ఈజ్ అప్. సో మనము మన సొంత రక్షణని
మనము మన సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. భయముతోనూ వణుకుతోనూ. విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. రిఫరెన్స్ 2:12. 2:12. భయముతోనూ వణుకుతోనూ. విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. మన పౌరస్థితి ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ అవర్ సిటిజన్షిప్? మన పౌరస్థితి ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ అవర్ సిటిజన్షిప్? ఇది అందరికీ కూడా తెలిసిన ప్రశ్న. సమాధానం కూడా ఎవ్రీబడి నోస్ దాట్. మన పౌరస్థితి ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ అవర్ సిటిజన్షిప్? మన పౌరస్థితి ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ అవర్ సిటిజన్షిప్? ఆన్సర్. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఇన్ హెవెన్. రిఫరెన్స్ 3:20. ఆన్సర్ వచ్చేసి తెలుగులో పరలోకంలో, ఇన్ హెవెన్ 3:20. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? వాట్ షుడ్ వీ డూ ఆల్వేస్? మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? వాట్ షుడ్ వీ డూ ఆల్వేస్? ఇది కూడా అందరికీ తెలిసినదే. ఈరోజు వాంటెడ్లీ చాలా ఈజీగా క్వశ్చన్ పేపర్ని తయారు చేయడం జరిగింది. మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? వాట్ షుడ్ వీ డూ ఆల్వేస్? ఇది ఎవ్రీబడి నోస్ దాట్. ఎందుకంటే రెగ్యులర్గా మీరు వర్తమానాల్లో వింటూనే ఉంటారు కాబట్టి. సో మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? వాట్ షుడ్ వీ డూ ఆల్వేస్? ఎగ్జాక్ట్ రిఫరెన్స్ తీసుకొని కోడ్ చేయండి. మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? వాట్ షుడ్ వీ డూ ఆల్వేస్? మన ఓన్ వర్డ్స్ కాకుండా బిబ్లికల్గా రిఫరెన్స్ తీసుకొని ఆన్సర్ చేయండి. ఆన్సరు ప్రభువునందు ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మనకేం చేస్తాడు? వాట్ డస్ గాడ్ సప్లై అకార్డింగ్ టు హిజ్ రిచెస్? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మనకు ఏది కలుగజేస్తాడు? వాట్ డస్ గాడ్ సప్లై అకార్డింగ్ టు హిజ్ రిచెస్? ఇది కూడా అందరికీ తెలిసినదే. రెగ్యులర్గా మనము మెడిటేట్ చేసేటువంటి ప్రామిస్. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మనకు ఏది అనుగ్రహిస్తాడు లేదా కలుగజేస్తాడు, ఇస్తాడు? వాట్ డస్ గాడ్ సప్లై అకార్డింగ్ టు హిజ్ రిచెస్? దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. ఆన్సర్ వచ్చేసి మన ప్రతి అవసరమును తీరుస్తాడు. ఆల్ అవర్ నీడ్స్. ప్రతి అవసరమును తీరుస్తాడు. ఆల్ అవర్ నీడ్స్. రిఫరెన్స్ 4:19. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరమును తీరుస్తాడు. రిఫరెన్స్ 4:19. ఆల్ అవర్ నీడ్స్. ఓకే, కంప్లీట్ అయిపోయింది. రైట్. మరి ఆన్సర్స్ వచ్చినాయి. సో కొంచెం బండి స్లో అవుతుంది. ఆల్ వెల్ ట్రైడ్.
సో ఐ కంగ్రాచులేట్ వన్స్ అగైన్ సిస్టర్ పవిత్ర. చక్కగా మరి లాస్ట్ వీక్ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసియన్స్ చాప్టర్ మీద చక్కని సమాధానాలు ఆన్ టైంలో అందించి దేవుని మహిమపరిచినందుకు దేవుడు తప్పక మీకు బహుమానం ఇచ్చును గాక. అట్ ద సేమ్ టైం మరి ఈరోజు ఫిలిపియన్స్ చాప్టర్ మీద ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వి డిక్లేర్ ద విన్నర్. సో ఆన్ థర్స్డే రోజు మేము విన్నర్ని డిక్లేర్ చేస్తాం. సో కైండ్లీ రిమెంబర్ దట్ మీరు మీ ఆన్సరు కరెక్ట్ అయి ఉండాలి. యాజ్ పర్ ద రిఫరెన్స్ ప్రకారం మీ ఆన్సర్ కరెక్ట్ అయి ఉండాలి. సో టైం కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఒకవేళ ఇది లైవ్గా మన ఫేస్ టు ఫేస్ జరిగేది అయితే కనుక దాన్ని బట్టి మనం ఇంకొకలాగా ట్రీట్ చేయొచ్చు. కానీ దీన్ని బట్టి మనం ఎలా చేయాలంటే మినిట్స్ సెకండ్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. కాబట్టి దాని ప్రకారంగా ముందుకు వెళ్తున్నాము. సో విన్నర్స్ని మేము డిక్లేర్ చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి మరలా థర్స్డే రోజు మనకుంది కొలస్సీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల మీద సో మరలా గురువారం రోజు సాయంకాలం 9 గంటల లైవ్లో క్విజ్ కండక్ట్ చేయటం, బైబిల్ క్విజ్ కండక్ట్ చేయటం జరుగుతుంది కొలస్సియన్స్ చాప్టర్ మీద. సో బైబిల్ క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కొలస్సీలకు రాసిన పత్రిక. సో ఈరోజు అటెంప్ట్ చేయని వాళ్ళు కూడా నేను చూడగలుగుతున్నాను. అటెంప్ట్ చేయని వాళ్ళు సో తప్పనిసరిగా వీ హ్యావ్ సఫిషియంట్ టైం. ట్యూస్డే, వెనస్డే, థర్స్డే 3 days సమయం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మరి మీరు దానిలో పార్టిసిపేట్ చేయాలి. ఎవ్రీబడి ట్రై చేయండి. ప్రైజ్ గురించి తర్వాత సంగతి, ముందు ప్రయత్నం చేయండి, చదవండి. టైం దొరికినప్పుడల్లా అట్లీస్ట్ 1 గంట సేపు 4 అధ్యాయాలు ఎంతసేపు చదువుతామండి? గంట చదివితే అయిపోయింది ఈజీగా. గంట కాదు, 15 minutesలో కంప్లీట్ చేయండి. అర్థం చేసుకుంటూ గంటన్నర రోజుకు ఒక 2 hours కేటాయించండి 4 అధ్యాయాలు. ఈ 3 days అదే పని చేయండి 4 అధ్యాయాల మీద. ట్రై చేస్తున్నారు ఎవ్రీబడి. దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరందరూ బహుగా దీవించబడును కాక. మీరు ట్రై చేస్తున్నారు. కానీ గెలుపు అనేది ఒకరికే ఉంటుంది కాబట్టి అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని. సో ఈరోజు మరి సరైన సమాధానాలు చాలామంది చెప్పారు. సో వాళ్ళని కూడా విన్నర్స్గా థర్స్డే రోజు ప్రకటిస్తాము, గురువారం రోజు. కాబట్టి విన్నర్ ఎవరు అన్నది మరి గురువారం రోజు ప్రకటిస్తాం. అప్పటి వరకు కూడా మీరందరికీ కూడా కొలస్సీలకు రాసిన పత్రిక జాగ్రత్తగా చదువుతూ దాంట్లో మరి అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని ఉపయోగించుకుంటాం. పరిశుద్ధమైన మా దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఈరోజు నాయన మరి ఈ లైవ్ కార్యక్రమంలో ఈ బైబిల్ క్విజ్లో కూడా పార్టిసిపేట్ చేసిన ప్రియ బిడ్డలు ఆశీర్వదించండి, దీవించండి. వారికి కావలసిన దీవెనలు మెండుగా దయచేయండి. చదవటానికి టైంని వారికి ఇవ్వండి. చదివింది జ్ఞాపకం ఉంచుకునేంత మెమరీని వారికి ఇవ్వండి. మరి ఆన్సర్ టైప్ చేయడానికి కావలసిన నాలెడ్జ్ అండ్ విజ్డమ్ని ఇవ్వండి ప్రభువా. మరి చక్కగా వారు ప్రిపేర్ అయింది యాజ్ టీజ్గా నాయన ఎదుగు తండ్రి ప్రాపర్గా దాన్ని నాయన ప్రజెంట్ చేయడానికి నీ కృపని వారికి దయచేయమని ఈరోజు వర్తమానం ద్వారా కూడా ప్రజల్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని క్షమించున్న ప్రకారం అపరాధము క్షమించు. శోధనలోనికి పోనీ కాదు, దుష్టుల నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని మీకు మాకు ఎల్లప్పుడూ సదాకాలము రాకడ పర్యంతం వరకు తోడుగాడి నడిపించును గాక. So I congratulate once again. Thank you very much. Thank you for watching this live. So God bless you all. God bless you. So YouTube channel ni subscribe చేయండి. Right. రేపు సాయంకాలం 9 గంటలకు లైవ్ కార్యక్రమంలో మరలా తిరిగి కలుసుకుందాం.